హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిబిఎస్. సో ఈ రోజు వచ్చేసి మీకు చెప్పే ఆల్రెడీ నెట్ వీడియోలో. సో ఈ రోజు అయితే పొదిలి వెళ్తున్నామని. సో ఈ రోజు ఇన్స్టాలేషన్ వచ్చేసి పొదిలిలో. సో వర్షం పడుతుంది, ఎర్లీ మార్నింగ్ లేసాం. సో 4:30కి రెడీ అయ్యాం. సో ఇంకా స్టార్ట్ అయితే వెళ్ళలేదు ఇక్కడ నుంచి. సో 5 మెంబర్స్ అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో బైక్ కన్నా బెటర్ ఏంటంటే కార్ వచ్చి బెటర్ ఆప్షన్. వర్షంలో కూడా పడేటట్టుంది ఇక్కడ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే పైన స్ట్రక్చరింగ్ అయిపోతే మనకి వైరింగ్ అనేది వర్షం పడినా పెద్ద ఇబ్బంది ఉండదు. సో స్ట్రక్చరింగ్ చేసుకున్నంత తోడైతే వర్షం పడకపోతే మనకి ఇబ్బందే లేదు. సో నిన్న కూడా ఇలానే మోడంగా వర్షం లైట్ గా వర్షం పడుతున్నది. కాకపోతే నిన్న పెద్ద వర్షం ఏం పడలేదు, లైట్ గా పడ్డది అనమాట. చూద్దాం మనకి ఎలా. ఎండ రాకుంటే మనకే బెటర్. ఏంటంటే ఈ రోజు ఎండ రాకూడదు, మామూలు పెట్టించిన తర్వాత ఎండ రావాలి. సో ఏంటంటే మనకి ఎండ ఉంటే మనకి కొంచెం లైక్ టైర్డ్నెస్ ఫీల్ అవుతాం కదా. సో స్వెట్ అంతా ఫుల్ స్వెట్ తో ఉంటాం. ఎండ వస్తే డీహైడ్రేట్ అయిపోద్ది బాడీ. సరే మళ్ళీ డైరెక్ట్ పొదిలి వెళ్ళి కలుద్దాం. పొదిలిలో ఎన్ని కిలోవాట్స్ అంటే 3 కిలోవాట్సే. సో అక్కడికి వెళ్ళి చెప్తే ఎన్ని కిలోవాట్స్ చేస్తున్నాం అవన్నీ చూపిస్తాం మీకు స్టెప్ బై స్టెప్. సరే మళ్ళీ. సో ఇక్కడ మనం వేసే స్ట్రక్చర్ హైట్ వచ్చేసి 5x3. సో ఇదేంటంటే మన స్పేస్ బట్టి స్ట్రక్చర్ అనేది డిజైన్ చేయాలి. సో ఏంటంటే వాళ్ళు క్లీనింగ్ అంతా మొత్తం క్లీన్ చేసుకోవడానికి కొంచెం స్పేస్ అయితే ఉండాలన్నమాట. సో ఇవే మనం వేసే ప్యానల్స్. సో 6 ప్యానల్స్ ఇవి. పొదిలిలో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎక్కడంటే బస్ స్టాండ్ వెనకనే, బస్ స్టాండ్ కొంచెం ముందు అనమాట అటుపక్కకి. సో హౌస్ వచ్చేసి ఇటు పక్క ఉంది. సో ఇక్కడ ఏం బిగిస్తున్నాం అంటే 3 కిలోవాట్స్ అయితే బిగిస్తున్నాం ఆన్ గ్రేడే. సో ఎక్కడైనా ఆన్ గ్రేడ్ బిగించాం మనం. సో కరెంట్ బిల్ అయితే 0 చేసుకోవడానికి. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలంటే ఖమ్మం కన్నా ఒంగోలే దగ్గర పొదిలికి. సో మనని ఎందుకు చూస్ చేసుకున్నారంటే క్వాలిటీ సర్వీస్. సో అది ఎలా అంటే మేము వీళ్ళ రిలేటివ్స్ కి అయితే ఇన్స్టాల్మెంట్ చేసాం. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫుల్లీ సాటిస్ఫైడ్ అయ్యారు సో మన సర్వీస్ ద్వారా. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళకి రిఫర్ చేశారు. యాక్చువల్గా అయితే ఇంకా ఒంగోలు చాలా మంది ఉంటారు. సో మన ఎందుకు ట్రస్ట్ చేశారంటే క్వాలిటీ అలా ఇప్పుడు కస్టమర్కి సాటిస్ఫాక్షన్ అయితే పక్కా వెళ్ళి పక్క వాళ్ళకైతే రిఫర్ చేస్తారు మనకి. సో మీకైతే ఇంకొకటి చెప్తా. సో మార్కెట్ లో ఎలా అంటే ఇప్పుడు 10 మందిలో 2-3 వేసుకున్నప్పుడు ఏంటంటే క్వాలిటీ అనేది హై క్వాలిటీ ఉంటుంది. సో 10 మందిలో 9 మంది వేసుకున్నప్పుడు క్వాలిటీ తగ్గుతాడు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక్కొని తెలుసుకున్న తర్వాతనే క్వాలిటీ అడిగి వేయించుకోవాలి. సో మీరు తెలుసుకుంటే ఏంటంటే మీరు ఆటోమేటిక్ గా మీకు ఒక అవగాహన వస్తుంది దీని గురించి. సో అప్పుడు ఏంటంటే మీరు ఏ క్వాలిటీ వేసినా మొత్తం క్లియర్ కట్ గా కనుక్కోవచ్చు. సో చెప్తున్నా కదా, మీకు ఎవరికైనా కావాలంటే మన దగ్గర అయితే హై క్వాలిటీ అయితే సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాం. నేను చెప్పడం విషయం అయితే కాదు. సో మ్యాటర్ ఏంటంటే మనం ఎక్కడో ఖమ్మం నుంచి ఇక్కడికి కావాలంటే ఆల్మోస్ట్ 1.5 అవర్ టైం తీసుకున్నది. సో అక్కడ నుంచి ఇక్కడికి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి 1 అవర్ ఒంగోలులో ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మంది కూడా ఇన్స్టాలేషన్ చేశారు. సో వాళ్ళని అడిగి వేయించుకోవచ్చు. ఏంటంటే క్వాలిటీ మ్యాటర్స్. సో వీళ్ళు ఇంకొకళ్ళని రిఫర్ చేశారు అనమాట మాకు. సో అదేంటంటే చుట్టుపక్కల బిల్డింగ్ ఉన్న వాళ్ళ నీడబడద్ది వాళ్ళ టెర్రస్ మీద. సో వాళ్ళకి ఏంటంటే చెప్పేమొద్దని. సో కావాలంటే హైట్ వేయించుకున్న తర్వాత ఏంటంటే దాన్ని తగ్గట్టు చూసి వేసుకోవాలి. సో మేమే చెప్తాం మీకు నీడ కొంచెం ఇబ్బందికి ఇష్యూ ఏమైనా ఉంటే కినా మేమే చెప్పేస్తాం మీకు వద్దని. సో దానికి రీజన్ కూడా చెప్పేస్తాం మీకు. సో నీడ పడుతున్నప్పుడు మేము వేసి తప్పు అవ్వకూడదు, సో మీరు నష్టపోకూడదు, మేము చెడ్డ పేరు రాకూడదు మాకు. సో అలానే సరే మళ్ళీ ఇప్పుడు స్ట్రక్చర్ అయితే వేస్తున్నాం. సో స్ట్రక్చర్ చూపిస్తాం మీకు, స్టెప్ బై స్టెప్ చూపిస్తాం మీకు. ఎప్పుడైతే ప్యానల్స్ అన్ని తీసుకున్నాం, బోర్డర్ అన్ని ఫిట్టింగ్ అయితే టైట్ అయితే చేస్తున్నాం. సో అవి ఎక్కిస్తున్నాడు. సో అన్ని మొత్తం స్టెప్ బై స్టెప్ చూపిస్తాం మీకు. డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన సిబిఎస్ ని సంప్రదించండి. సో లేదంటే స్క్రీన్ మీద కానొచ్చిన నెంబర్ కైనా కాంటాక్ట్ అవ్వండి. సో మేమే మీకు మెసేజ్ చేసి మేము రిప్లై ఇస్తాం. సో మేమే కాంటాక్ట్ అవుతాం. సో మీకు ఎవరికైనా ఆఫీస్ దగ్గర రావాలంటే అక్కడ ఖమ్మం ఆఫీస్ వైజ్ దగ్గర రిలీఫ్ హాస్పిటల్ పక్కన ఉంది. సో మీకు ఎవరికైనా కావాలంటే అక్కడికి రావచ్చు. సో పొదిల్లో ఎక్కడైనా కానీ వేస్తాం మేము చుట్టుపక్కల. సో మీకు ఎక్కడైనా కానీ మేము సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయగలం. సో హై క్వాలిటీ సర్వీస్ అయితే ఇస్తుంది మీకు. ఇంకొకటి ఈ రోజు ఏంటంటే అంత ఎండలేదు. సో మోడంగానే ఉంది చెప్పాక. అక్కడ ఖమ్మంలో కూడా మోడంగానే ఉంది. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అయితే వర్షం పడదట్టే అయితే ఉంది. కాకపోతే లైట్ గా వెళ్తారు అయితే వస్తుంది. చూద్దాం, వర్షం అయితే పడతా అనుకుంటున్నా. సో వర్షం పడుతుందంటే మనకి లేట్ అవుతుంది. మనకి లేట్ ఏంటంటే ఆల్మోస్ట్ 8 గంటలు లేట్ అవుతుంది. నుంచి ఆల్మోస్ట్ 1 అవర్ 30 మినిట్స్ టైం పడుతుంది వెళ్ళడానికి ఖమ్మానికి. సో చూద్దాం ఇదంతా ఫిట్టింగ్ చేసుకుని వెళ్ళిపోవడానికి ఎంత టైం పడుతుందో మొత్తం క్లియర్ గా చూపిస్తాం మీకు. డైరెక్ట్ వీడియోలోకి తిరిగి లైటింగ్ అరెస్ట్ ఎక్కడ కొట్టాలంటే ప్యానల్స్ కన్నా హైట్ అయితే కొట్టాలి. సో అది వచ్చేసి ప్యానల్స్ కి అయితే ప్రొటెక్షన్ అనమాట. సో యాక్చువల్ గా ఏంటంటే ఈ రోజు అయితే సెల్ఫీ స్టిక్ అయితే మర్చిపోయా, సెల్ఫీ స్టాండ్. సో అది తీసుకురాకపోవడం వల్ల ఏంటంటే వీడియో అయితే తీయలేకపోయా, ఫిట్టింగ్ అయ్యేసేటి. సో ఆల్మోస్ట్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సో వైరింగ్ కూడా కిందికి లాగేశాడు. జస్ట్ ఇన్వర్టర్ ఒకటైతే ఫిట్ చేయాలి. అది చేసిన తర్వాత వైర్ కనెక్షన్ ఇస్తే ఆల్మోస్ట్ డన్. ఇది 1 గంట లోపు అయిపోద్ది ఇది.
సో యాక్చువల్గా ఏంటంటే 1 అవర్ టైం పడుద్ది. 1 అంటున్నా 1 డే టైం తీసుకుంటది ఫిట్టింగ్ చేయడానికి. సో ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి బయలుదేరాం ఖమ్మంలో. సో ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 7 అయింది. సో 7కి స్టార్ట్ చేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయింది. స్ట్రక్చర్ అయిపోయింది. సో కిందికి వైరింగ్ అయితే కూడా లాగేశారు సెట్ వరకు. సో ఇన్వర్టర్ ఒకటి ఫిట్టింగ్ ఉంది. సో అది చేసేసి కింద పైన కనెక్టర్లు కనెక్ట్ చేసేసి ఇన్వర్టర్ ఆన్ చేసి సెటిల్ ఇది. సో పొదిల్లో అయితే అయిపోయింది. సో చూసారు కదా స్ట్రక్చర్ చూడండి ఎలా వచ్చిందో ఒక్కసారి. సో చూసారా, ఎటు పక్క చూసినా సేమ్ ఒకటే షేప్ లో ఉంటాయి అనమాట. సో ఒక్కసారి కూర్చున్నాయంటే కదలవు. సో సర్టిఫైడ్ టెక్నీషియన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి ఎలా ఉంటుందో. సో ఇలా చేయడం ఏంటంటే కొంచెం కస్టమర్ కి కూడా సాటిస్ఫై అవుతారు. సో మొత్తం పర్ఫెక్ట్ చేసినని. సో కింద బోల్టల్ మొత్తం అయితే ఫిట్టింగ్ చేస్తాం. సో ఎప్పుడైనా స్ట్రక్చర్ వైర్ కానీ వైర్లో పైపులు కానీ మొత్తం పర్ఫెక్ట్ లా అవుతుందంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతారు. సో ఫస్ట్ అయితే మనం స్ట్రక్చర్ మీద ఫోకస్ చేయాలి. సో స్ట్రక్చర్ కింద పర్ఫెక్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా మొత్తం సెట్ అవుద్ది. సో స్ట్రక్చర్ కింద కొంచెం అటు ఇటు తేడా కొట్టిందంటే మొత్తం ఉప్పదీయాలా, మళ్ళీ వేసుకోవాలా, పెద్ద తరకాయ నొక్కి స్ట్రక్చర్. సో స్టార్టింగ్ ఏంటంటే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో ఇక్కడ 1 లోపు అయిపోతే మిగతా టైంలో వెళ్ళటానికి అలా ఆల్మోస్ట్ 2:30, 3 అవుద్ది. సో 3:34 నుంచి వచ్చేసి బెసరపేటలో అయితే స్ట్రక్చరింగ్ చేస్తాం 5 కిలోవాట్. సో అట్లీస్ట్ డైలీ ఒకటని చెప్పారు కదా చెప్పావు కదా అంటే. సో ఇది చెప్పే కదా ఎక్స్పీరియన్స్ బట్టి, డైలీ ఎక్స్పీరియన్స్ బట్టి మనకి ఎక్స్పీరియన్స్ వస్తే ఆటోమేటిక్గా మనం ఏంటంటే 2 చేయొచ్చు, 3 చేయొచ్చు, యావరేజ్ అయితే 2 చేయొచ్చు పర్ డేకి. సో డైలీ చేసే కొంది వీళ్ళకి అలవాటు అయిపోతుంది. సో ఫాస్ట్ అయిపోతుంది. సో వాటితో పాటు ఏంటంటే మేము పక్కన హెల్ప్ చేస్తున్నాం. ఇంకొక అతన్ని కూడా వచ్చాడు, కొత్త హైరేజ్ చేసాం. సో అతనైతే సేల్స్ కి సోలార్ ఫిట్టింగ్ అయితే హైరింగ్ చేసాం. అతని శాలరీ వచ్చేసి 10,000. సో యాక్చువల్ ఏంటంటే వర్క్ తెలియదు అతనికి. సో వర్క్ నేర్పించిన తర్వాత ఏంటంటే ఇంక్రిమెంట్ అయితే పక్కా చేస్తాం. సో పొదిల నుంచి ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. సో మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, మేమే కాంటాక్ట్ అవ్వం. లేదంటే కావాల్సిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, బిగిస్తాం. సో ఇక్కడైతే బిగించాం ఇతనికి. చూడండి సార్, మీకు నమ్మకం మన దగ్గర క్వాలిటీ ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చి బిగించాం. క్వాలిటీ సర్వీస్ ఉంది కాబట్టి, లేకుంటే ఇంత దూరం రాలే కదా. సో ఇక్కడ పొదిల నుంచి ఒంగోలుకి ఆల్మోస్ట్ చాలా దగ్గర. ఇంకా మా ఖమ్మం కన్నా కంపారిజన్ చేస్తే ఒంగోలు చాలా మంది వెండర్స్ ఉన్నారు. సో మమ్మల్ని ప్రిఫర్ ఎందుకు చేస్తారంటే క్వాలిటీ సర్వీస్, క్వాలిటీలో తక్కువ విషయం. సో ఇంతవరకు అయితే ఈ వీడియో అయిపోయినట్టే. పొద్దున్న వీడియో ఇంతవరకు అయితే ఇంతలో అయిపోయింది ఇంతటితోటి. సో నెక్స్ట్ అయితే బేసరపేట. సో అక్కడైతే స్ట్రక్చరింగ్ అయిపోయింది. ఈ రోజు రెస్ట్. సో అవి 2 ఉన్నాయి 5 కిలోవాట్స్. సో పక్కనే అవి చూపిస్తాను మీకు స్టెప్ బై స్టెప్. అంటే స్టెప్ బై స్టెప్ 3 కిలోవాట్స్ 5 కిలోవాట్స్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ప్యానల్స్ అనేది పెరుగుతాయి. సో 5 కిలోవాట్కి ఏంటంటే 1 కిలోవాట్కి 2 ప్యానల్స్ వస్తాయి. సో అలా ఏంటంటే ఒక్కొక్క కిలోవాట్ పెరిగే కొంది ప్యానల్స్ కూడా అయితే పెరుగుతాయి. సో దానికి కూడా స్పేస్ కూడా ఎక్కువ కావాలి. చూపిస్తాం మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ అనేది. సో సరే, మన కింద ఇన్వర్టర్ అయితే బిగిస్తున్నాం. సో ఇన్వర్టర్ ఎడిటింగ్ అయితే చూపిస్తాం, మొత్తం చూపిస్తాం. సో కింద అయితే ఎర్తింగ్ రోడ్స్ అయితే కొట్టేస్తున్నాం చూడండి. సో ఫ్రంట్ కొట్టాలని రూల్ లేదు. సో సైడ్ బ్యాక్ సైడ్ అనేది స్పేస్ అయితే లేదు. సో అందుకని ముందైతే ఎర్తింగ్ రోడ్స్ అయితే వేస్తున్నాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతండి.